హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాలి. నేను నాగల చవితి రోజు ఏమేం చేశాననైతే ఈ వీడియోలో షార్ట్ వీడియో అయితే కొంచెం తీశాను. మీరు స్కిప్ చేసిస్తే అంతగా బాగా తెలీదు. ఫుల్ వీడియో అయితే చూడండి. తర్వాత వచ్చి ఏంటంటే తెల్లవారి 4 గంటలకైతే నాగల చవితి రోజు అయితే లేచి బయట ఇంట్లోన అంతా నీట్గా శుభ్రంగా చేసుకొని తర్వాత వచ్చి పూజ అయితే చేసుకున్నాను. గుమ్మం దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చి కొన్ని వంటలు అయితే వండుకున్నాం. నాగల చవితి రోజు అయితే వంటలన్నీ వండేసిన తర్వాత మేము మూల అంటే దేవుడి దగ్గర పెట్టి అరిటాకులోన పెట్టేసి నేనేమేమి వంటలు చేశానో అవన్నీ అరిటాకు పైన పెట్టి దేవుడి దగ్గర పూజ చేసి దేవుడి దగ్గర పూజ అయితే అయిపోయింది. నేను పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళడానికి మా ఆనవతి ప్రకారం ఏమేమి కావాలో అవి మాత్రం రెడీ చేసుకున్నాను. మేము వంటలు కూడా పుట్ట దగ్గరికి వెళ్ళక ముందే రెడీ అంటే తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తాం. కొంతమంది అంటే ముందే వెళ్ళిపోయి తర్వాత వంట చేసుకుంటారు. వంటలో ఏమైనా కావాలంటే వండుకుంటారట. మాకైతే అలాగలేదు. మీకెవరైనా కొంతమందికి ఉండొచ్చు. అక్కడికి అయిపోయిన తర్వాత పుట్ట దగ్గరికి నేను అన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను. పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాం. మా ఫ్యామిలీ అంతా పూజ అయితే చేసుకున్నాం. పూజ అయిపోయిన తర్వాత శివాలయం దగ్గరికి వెళ్ళాం. గుడిక్కడ వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేసుకున్నాను. నేనైతే నాగల చవితి రోజు ఇలాగైతే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు నాగల చవితి రోజు కింద కామెంట్ అయితే చేసియండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే చేసుకోండి. శివ ఓం నమః శివాయ, హర హర నమః శివాయ.